మా జనాలను మేము కాపాడుకోవాలిరా, మాకు ఆ బాధ్యత ఉంది మాకు. మీరేం చేస్తున్నారా? తీసుకెళ్లి చర్చిలకు తీసుకెళ్లి మతాలు మార్చేసి. మా వాళ్ళలోనే ఒకడు ఉన్నాడు మా ఏరియాలోనే, ఇంతకు ముందు అందరితో సరదాగా ఆడుతూ పాడుతూ ప్రతి పండుగలో అందరితోనూ చక్కగా హ్యాపీగా మెసులుకొని ఉండేవాడు. అందరితోటి కూడా, కులములతో కాదు, స్నేహితులతో అందరితో సరదాగా ఉండేవాడు. వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? చర్చకు వచ్చిన తర్వాత ఒంటరిగా ఉండి మతిస్థిమితం లాగా అయిపోయి వాడికి ఇప్పుడు మతి కూడా లేదు. వాడు ఎవరితో మాట్లాడు, వాడు ఒంటరి బ్రతుకుతూ అసలు వాడికి ఇప్పుడు బ్రతుకు మీద ఆశ లేకుండా చేస్తారు కదరా. వాడు అసలు ఏ లోకంలో ఉన్నాడు కూడా వాడికి అర్థం అవడం లేదు. అంత దారుణంగా తయారయ్యాడు. అలా చేసేస్తున్నారు. కాదు, ఏమిస్తున్నారు చర్చిల్లో మీరు? ఆడు అలాగైపోయాడు పిచ్చోడిలాగా. ఏమిస్తున్నారు మీరు? ఇంతకు ముందు హ్యాపీగా ఉండేవాడు మా అందరితో. నాకు చిన్న నవ్వుతాడు మా అందరితో కూడా, మా వాడే. ఇప్పుడు మతి స్థిమితంలో వాడు లేనివాడిలాగా తయారయ్యాడు. ఇప్పుడు ఎవరో చెప్పినా వినే విధంగా వాడికి బుర్రకు కూడా ఎక్కదు. వాడికి ఏమిచ్చి ఈ విధంగా తయారు చేశారు చర్చిలకి? అసలు చర్చిల్లో ఏమిస్తున్నారా మీరు?